టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అమర్ రాజా లోకల్ టాలెంట్ ఉన్న గ్లోబల్ కంపెనీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి సంస్థ మహబూబ్నగర్ జిల్లాలో పెట్టడం మనకు గర్వకారణమని తెలిపారు. చైనాతో పోటీపడే అమర్ రాజాకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు చెప్పారు. కంపెనీలోని 700 మంది ఉద్యోగుల్లోని 400 మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. కాలుష్యం లేని దేశంగా తీర్చిదిద్దాలి అంటే ఈవీ వాహనాలకు ప్రోత్సహించాలని కోరారు. They are trying to compete with global. ఈరోజు అమర్ రాజా సంస్థతో పోటీ పడే సంస్థ దేశంలో ఏదీ లేదు. అమర్ రాజా సంస్థ ఈరోజు చైనాతో, జపాన్ అండ్ జర్మనీ, సమ్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలనే ఆదర్శంగా తీసుకొని పర్టికులర్ చైనా ఈవీ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీ కానీ, రేర్ మినరల్స్ కానీ, ఉత్పత్తి చేసే విధానం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దేశం వడిసి పట్టుకోవడం వల్ల ఈరోజు చైనా ప్రపంచం మీదనే ఆధిపత్యాన్ని సాధించింది. ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఈవీ బ్యాటరీ కావాలన్నా, ఈవీ వెహికల్ కావాలన్నా, ఈవీ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు పర్చేస్ they have to depend on China. Now China is leader of in EV products. అలాంటి దేశం నుంచే స్ఫూర్తి పొంది ఆయా దేశాలతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్న అమరాజా యాజమాన్యాన్ని ఫ్యూచర్ సిటీలోని అమెజాన్ డేటా సెంటర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అని అనుకుంటుంది అనేసి అన్నారు. అభివృద్ధిలో భాగంగానే అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక ఫ్యూచర్ సిటీకి వచ్చే పెట్టుబడులకు, పారిశ్రమలకు ఇది మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. అత్యంత ఆధునితన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2033 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం చేరుకుంటామని వెల్లడించారు. ఇక దేశ జీడీపీలోని తెలంగాణ వాటా 10% ఉండాలనేది తమ లక్ష్యమని చెప్పారు. పారిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు. Our dream, our target, by 2034 we wanted to reach $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy. Whereas Government of India, Prime Minister of India has announced Viksit Bharat 2047. By 2047, Bharat government wants to reach $30 trillion economy. Today, my state population is 2.5% of this country. But our contribution of GDP is 5%. But my goal, my team target is that we wanted to increase our contribution in Indian GDP up to 10%. Today we are at 5%. Our target is 10% of the country GDP. Further, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతాల్లోని ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. గోదావరి కృష్ణ పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోని సీఎం మాట్లాడుతూ ఇంజనీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలకు కృష్ణమ్మ చెంతకు చేరే ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తాయని అన్నారు. భారతదేశ నీటిపారుదల రంగ పితామహులు డాక్టర్ కేఎల్ రావు గారు 124 సంవత్సరాల్లో 124వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.
చాలామంది పుడతారు కానీ అందరూ ఏ రోజు చనిపోతాం కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు. వారే యుగ పురుషులు. అలాంటి యుగ పురుషుడు ఒక చరిత్రకారుడు కేఎల్ రావు గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కేఎల్ రావు గారిని చూస్తే సాగునీటి సంఘానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఈ ప్రభుత్వం గుర్తించాం. భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా కేఎల్ రావు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఆయన స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సంకల్పించాం. ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. కృష్ణా డెల్టా నాకు ఒక అనుభవం ఉంది. 2 ఏళ్లలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పెన్నా, వంశధార నదుల అనుసంధానం చేయాలనేదే లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలోనే 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా, కావేరీ నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదని అన్నారు. నాగావళి, గోదావరి, కృష్ణా, ఇక్కడి నుంచి పెన్నా, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలోని పవన్ భుజానికి ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసింది. ఆసుపత్రిలోని 4 రోజుల చికిత్స అనంతరం బుధవారం పవన్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాగా తనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లాలోని పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలము చిన్న కోమెర్ల సమీపంలోని దాల్మియా సిమెంట్ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు ఏపీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కాగా దాల్మియా సిమెంట్ సంస్థ తన 2వ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏకంగా 3.100 కోట్ల భారీ పెట్టుబడితో ఈ విస్తరణ పనులకు చేపడుతుంది. ఈ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తి కావడం ద్వారా స్థానికంగా కొత్తగా 700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు సొంత జిల్లాలలోనే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని, దాల్మియా సిమెంట్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని, అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్లి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనం నాంది పలికాం. అక్కడ కొత్త మోడల్ తీసుకొచ్చారు, లెగ్ అని, LEG అంటే లెర్న్, ఎర్న్, గ్రాడ్యుయేట్. అంటే ఒక పక్కన 3 నెలలు చదువుకోవచ్చు, మళ్ళీ 8 నెలలు కంపెనీలో పనిచేయచ్చు, మళ్ళీ 3 నెలలు చదువుకుని 4 సంవత్సరాల్లో డిగ్రీ సాధించడానికి అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. I believe there's so much more work that we can do in material sciences, starting from research all the way to skill development. So I look forward to working with you on this particular initiative. The second initiative is what you have said. As a company, you're hand-holding families which are in poverty, showing them a way how they can integrate with Government of India and Government of Andhra Pradesh schemes and pulling them out of the cycle of poverty. This is something close to my Chief Minister's heart. It is called the P4 model. కూటమి పాలనలోని రైతాంగం తీవ్ర అవస్థలు పడుతుందని, ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. భీమవరంలోని ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఆక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందన్నారు. ఇక ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1,50,000 పైసలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ గడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది జగనే అని ఆ రోజు పాదయాత్రలో చెప్పానని ఈ రోజు కూడా చెబుతున్నానని అన్నారు. బ్రాహ్మణి స్టీల్స్కు అప్పట్లో ఎకరంకు 19,000 చొప్పున 11,000 ఎకరాలు కేటాయించారని మంత్రి తెలిపారు. బ్రాహ్మణి వల్ల లబ్ధి పొందింది గాలి జనార్దన్ రెడ్డి మరియు జగన్ రెడ్డిలు మాత్రమే అని అన్నారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అది పెట్టుకుని ఏకంగా మైనింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారుగా 320 ఎకరాల్లో ఆ రోజు మైనింగ్ చేసి ఏకంగా ఐరన్ ఓర్, సంస్థ పేరు కూడా రెడ్ గోల్డ్, సంస్థ పేరు కూడా మ్యాచ్ చేసి రెడ్ గోల్డ్ అనే సంస్థ పేరుతో ఐరన్ ఓర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు అల్వాల్లోని జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలోని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన FDR సైన్స్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు అని అన్నారు. ఇక పాఠ్య పుస్తకాలే పరిమితం కాకుండా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రశ్నలు అడగడం, స్వయంగా ప్రయోగాలు చేయడం, కొత్త విషయాలను అన్వేషించడం ద్వారా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇంకా ఇలాంటి సైన్స్ సెంటర్లు విద్యార్థుల్లోని సృజనాత్మకత, పరిశోధన ఆసక్తి, సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించే నైపుణ్యాలను పెంచుతాయని మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని ఎంపీలు ఈటల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, FDR జనరల్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాష్ మరియు నారాయణ్ పాల్గొన్నారు. దాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారి సంకల్పంతో, వారి ఆలోచనతో ఒక సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం మరి ఒక గొప్ప ప్రయత్నం. ఇది వెరీ ఎంకరేజింగ్. గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తే ఇంకా పటిష్టంగా సైన్స్కి సంబంధించిన అంశాల విషయంలో విద్యార్థినిలు అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా నిజ జీవితంలో
దాని ఉపయోగాల గురించి ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లే మరి ప్రయత్న భాగంలో ఉండాలని నిజంగానే ప్రభుత్వ మరి పాఠశాలలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కార్యాచరణ ప్రైవేటు వ్యక్తులు కూడా వచ్చి చేయడం, సామాజిక స్పృహతో ఉన్న వ్యక్తులు వచ్చి చేయడం, ఎవరైనా వస్తే వారికి స్వాగతిస్తాం. మిగతా కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కీర్లంపూడిలోని ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లోనూ పాల్గొన్న జగన్ ఆయన పాడేమోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగన్ కీర్లపూడిలోనే ఉన్నారు. ఇక ముద్రగడ ఇంటి ఆవరణంలోని అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్న సిటీలోని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా 4th సిటీ 5th సిటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇక పద్మారావు నగర్లోని 64 లక్షలతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు పనులకు అధికారులతో కలిసి తలసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే పాలన గట్టెక్కిందని, త్రాగునీటి సరఫరాలోని లోపం, విద్యుత్ కోత, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయన్న విధంగా ఉందని తెలిపారు. ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆ ఇబ్బందులని పక్కన పెట్టేసి అసలు పరిపాలన గాడి కొట్టేసి మూసీలో ఏం చేయాలి, 4th సిటీ ఉన్న సిటీ చూడు, ఫస్ట్ ఉన్న సిటీకి దిక్కు లేదు, 4th సిటీ 5th సిటీ అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఈ దరిద్రమైనటువంటి ప్రభుత్వం రావడం మూలానే వచ్చిన సమస్యలు. హైదరాబాద్ మీర్పేట పరిధిలోని నందనవనంలోని గల ప్లాస్టిక్ గోదాంలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలోని భక్తుల భద్రత ధ్యేయంగా ఆక్టోపస్ కమాండోలు, రాష్ట్ర పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలలోని ప్యాక్ 4 సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక అత్యవసర సమయంలోనే భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఎలా అదుపులోకి తీసుకుంటాయి, భక్తులను ఎలా సురక్షించ ప్రాంతాలకు తరలిస్తాయి వంటి అంశాలను ప్రాక్టికల్గా ప్రదర్శిస్తాయి. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలోని శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 29 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే
అన్ని నెరవేరుతాయనే ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిస్తున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః, కామేశ్వర్యై నమః. రేపు విధియ రెండవ రోజు జపించవలసిన నామం కపాలింగ్యై నమః. ప్రధాని మోదీ నేతృత్వంలోని సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సెమీకాన్ 2.0 కోసము 1,27,000 కోట్ల రూపాయలు కేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగా నది వెంట 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఇక పారాదీప్ మరియు హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్బింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలను కేటాయింపు చేసింది. ఇక దాగోపోసి రాజ్గర్ సవన్ మధ్య 4వ రైల్వే లైన్ నిర్మాణానికి 1.365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. छठे और सातवें दोनों रेलवे के अपग्रेडेशन के प्रोग्राम है, डबलिंग के और 4th लाइन के। करीब 15 करोड़ 15 करोड़ टूरिस्ट आ रहे हैं काशी में, नेशनल इंटरनेशनल बहुत बड़ी संख्या है। और ये इतना तेजी से बढ़ रहा है क्योंकि भारत की विरासत के प्रति जो प्रधानमंत्री जी ने एक नया जो स्वाभिमान जगाया है, उस स्वाभिमान के कारण लोग आते हैं। आज काशी में हर तरीके से देश विदेश से लोग आ रहे हैं. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.